హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా క్రియేటివిటీ అండ్ ఫుడీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ బియ్యంతో వడియాలు. రేషన్ బియ్యాన్ని ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలండి. దీనిలో సాబ్దానా బియ్యం అయితే యాడ్ చేసుకున్నాను. ఒక కప్పు సాబ్దానా రైస్ని కూడా నైట్ నానబెట్టాలండి. ఇలా నైట్ అంతా నానిన రేషన్ బియ్యాన్ని అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలండి. పిండి అయితే ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ఉండాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలండి. పల్చగా ఉంటే అడుగు అంటుతుంది. ఇప్పుడు మనం కొలుచుకొని అయితే వాటర్ పోసుకోవాలండి. 1 కేజీకి 3 లీటర్ల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. మరుగుతున్న వాటర్లో ఎప్పుడు కూడా నువ్వులు కానీ ఓమ కానీ యాడ్ చేయకూడదు. కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. వాటర్ కానీ వడియాలు కానీ వాటర్ మరిగి మనం పిండి యాడ్ చేసి ఉడికినాక మాత్రమే నువ్వులైనా ఓమనైనా జీలకర్రనైనా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా వాటర్ అయితే బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిపోయాక మనం మిక్సీ చేసుకున్న బియ్యాన్ని అయితే ఇలా కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే మాత్రం ముద్దలు కట్టుకుంటుందండి మొత్తము. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని ఇలా చిన్నగా కలిపేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే ముద్దలు కట్టి అడుగంటుతుంది. ఈ విధంగా ఉంటుందండి. ఎప్పుడు కలుపుతూనే ఉండాలండి. స్టవ్ మాత్రం ఎప్పుడు సిమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం అడుగంటుతుంది. ఈ విధంగా వచ్చేలాగా మొత్తం ఇలా రుద్దుకోవాలండి. పిండినైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పిండి అయితే మనం యాడ్ చేసుకోవాలనుకున్న నువ్వులు, ఓమ, జీలకర్ర మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బాగా కలిసేలా బాగా రుద్దుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మురుకుల గొట్టంని అయితే తీసుకొని మనం ఉడకబెట్టిన పిండిని కొంచెంగా తీసుకుంటూ మురుకుల గొట్టంలో వేసుకుంటూ ఇలా వడియాల్లాగానైతే ఒత్తుకోవాలండి. క్లాత్ మీద వడియాలను పెడుతున్నాం కాబట్టి పిండి వేడిగా ఉన్నా పర్లేదండి. అదే మీరు కవర్ మీద పెట్టాలనుకుంటే పిండి బాగా చల్లారనివ్వండి, అప్పుడే బాగుంటుంది. వేడిగా కవర్ మీద వేస్తే హెల్తీ కూడా అంత మంచిది కాదు కదా. ఇలా మురుకుల గొట్టం నిండా పిండిని అయితే పెట్టుకొని మనం ఒత్తే పని లేకుండా ఇది ఈజీగా జారిపోతుందండి. కొంచెం ప్రెషర్ పెడితే సరిపోతుంది, ఒత్తనవసరం లేదు. జస్ట్ ఇలా పట్టుకుంటే సరిపోతుందండి, అదే జారిపోతుంది. పిండి అనేది బాగా ఉడికిపోతుంది కదా. ఇలా చిన్నగా వడియాల్లాగా అయితే ఒత్తుకోవాలండి. ఇవి మీకు వర్షాకాలంలో తింటే అయితే చాలా బాగుంటాయి. అసలు 2 ఇయర్స్ 1 ఇయర్ పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకుంటే ఇవి స్నాక్స్గా అయినా తినొచ్చు, లేకపోతే పప్పుచారు ఇలా వేరే ఏవైనా స్పెషల్ కర్రీస్లోకి కూడా స్పెషల్ డేస్ అప్పుడు కూడా ఇవి వాడుకోవచ్చండి. ఈ విధంగా నేనైతే మొత్తం అయితే పెట్టేశానండి వడియాలని. ఇలా ఒత్తుకున్న వడియాలని ఒక 2 డేస్ అయితే ఎండలో ఆరబెట్టాలండి. ఎండ లేదనుకున్న వాళ్ళు ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. చాలా బాగా ఆరిపోతాయి త్వరగా. ఇలా ఎండబెట్టుకున్న వడియాలని మాత్రం ఇలా ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఎలా పొంగుతూ వస్తున్నాయో వడియాలు అయితే. ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉన్నప్పుడే వేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో ఉంచుకొని అయితే వడియాలను వేయించుకోవాలి. అప్పుడే బాగా వేగుతాయండి వడియాలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో కదా. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్.